100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఈస్ పవన్. ప్రజెంట్ అయితే బీసీలకు 42% రిజర్వేషన్ పైన అయితే హైకోర్టు అయితే సంచలన తీర్పు జారీ చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ 42% ఆ విధంగా అయితే ఎలక్షన్లు జరగబోవు అని చెప్పేసి తాత్కాలికంగా స్టే అయితే ఇవ్వడం జరిగింది. ఒక 6 వీక్స్ వరకు, అంటే దాదాపు నెలపైనే. దీనిపైన అసలు ఇక్కడ ప్రభుత్వం ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళకి చాలా వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పరంగా బీసీ వాదాన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మెంబర్స్ అయితే దీన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అయితే బీసీ వాదాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు బీసీలకి న్యాయం చేకూరుస్తాము, ఖచ్చితంగా పోరాడుతాము, దీనికి తగ్గ వాదనలు, దీనికి తగిన ప్రూఫ్లన్నీ మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ సైడ్ వాదనని వినిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 42% బీసీ రిజర్వేషన్ ఎందుకు అయిందంటే, ఈ రిజర్వేషన్ లెక్కింపులో ఈ కులగణనలో ఏదో తేడా జరిగింది, దానికి సంబంధమైన కరెక్ట్ అయిన ప్రూఫ్లు ఇవ్వలేదు అని చెప్పేసి హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ప్రజలు ఏమనుకున్నారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. సో అన్న, నమస్కారం అన్న. నమస్తే అన్న. సో బీసీల పైన 42% రిజర్వేషన్ పైన అయితే స్టే ఇవ్వడం జరిగింది కోర్టు. దాని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ అంటారు దీన్ని. ఈ ఎలక్షన్స్ అన్నప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఈ యొక్క బీసీ ఉద్యమంతోనే పోవాలి అంటే, ఇప్పుడు గౌరవ పెద్దలు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, ఎంఆర్పిఎఫ్ అధ్యక్షులు. ఆయన ఏంటంటే అప్పట్లో వైఎస్ గారి గవర్నమెంట్ పీరియడ్లో మా ఎస్సీల హక్కు మాకు ఒక సపరేట్గా ఏమైనా హక్కులు కావాలి, ప్రతి ఒక్క క్యాబినెట్లో మా వాళ్ళు ఉండాలి అని ఆయన ఒక సూచన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన కొరకు ఉద్యమించిండు. వివిధ వర్గాల వరకు రిజర్వేషన్ల వారుగా వాళ్ళకు క్యాబినెట్ల మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యే కోటాలు అయ్యారు, అందరు అయ్యారు. ఇది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో బీసీ ఉద్యమం 42% అనేది రిజర్వేషన్ కొరకు 9 స్టే అనేది హైకోర్టు ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అది జరగదు. ఇది ఏంటంటే, ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలకు మనము మాట్లాడినాం అనుకో, పేరెంట్స్ వెళ్ళి ఒక డొనేషన్ రూపంలో ఏదైనా ఒక 10,000 అట్లా ఏమైనా ఇచ్చినాం అనుకోండి, మా బాబుకి మంచిగా చూడండి అంటే మంచి మార్కులు ఇస్తాడు ప్రిన్సిపాల్. ఇప్పుడు మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని గవర్నర్ మీ చేతులు ఉండడం వేసి గవర్నర్ ఆమోద ముద్ర చేసుకొని దానికి ఉపరాష్ట్రపతి ఆమోదించలేదు, ప్రధాన గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు ఆమోదించలేదు. హౌ టు క్యాన్ ఎట్లా ఇది రిజర్వేషన్ అవుతుంది? అది అందుకొరకు ఏదైతే తీర్పు ఇచ్చే జడ్జిని కూడా మీరు మోసం చేసిర్రు. జడ్జి చక్కగా, ఆయన పేరు ఘోష్ శ్రీవర్ధన్ జడ్జి అని చెప్పేసి ఏదో ఉంది ఆయన పేరుని మీరు ఆయనను కూడా తప్పు పట్టిర్రు. అంటే వాదించే లాయర్లు కూడా బీసీ నాయకులే కదా. వాళ్ళకు తెలియంది మీరు ప్రెజర్ పెడితే ఎట్లా ఆమోదిస్తారు వాళ్ళు? కాంగ్రెస్ తరపు నుంచి వాదనలు ఎలా ఉన్నాయంటే, బీసీకి మేము క్లియర్ గా సపోర్ట్ చేస్తున్నాం అని కనిపిస్తుంది కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు బురద చల్లడానికి చూస్తారు అనే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు 8%, ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ బీసీలకు 12% అని చెప్పి ఇట్లా కొన్ని రిజర్వేషన్ అనేది ఆయన ప్రభుత్వంలోనే మంచిగా ఉండేది. ఈ గవర్నమెంట్ ఫస్ట్ టైం మంత్రులు కోర్టు మెట్లు ఎక్కడం అనేది ఒక చిగ్గుచేటు రాష్ట్రానికి. మొత్తానికి ఏమంటారు మరి? ఇప్పుడు స్టే అయితే తాత్కాలికంగానే ఇవ్వడం జరిగింది, ఇది మళ్ళీ సక్సెస్ అవుతుందంటారా, లేదంటే ఎదురు దెబ్బే అంటారా బీసీలకి? ఇది కోర్టు పరిధిలోకి హైకోర్టు కాడి నుంచి సుప్రీంకోర్టు వెళ్ళాలి. బెంచ్ మీదకి వచ్చినాక కోర్టు ముట్టికాయలు వేస్తే తూక ముడుచుకొని మళ్ళా రాష్ట్రానికి వస్తారు. వీళ్ళు సుప్రీంకోర్టుకైనా వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. సుప్రీంకోర్టు నేను అదే చెప్పినా కదా, ఇప్పుడు మీకన్నా ముందలే నేను చెప్పినా కదా, హైకోర్టు కాడి నుంచి సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఈ 9 స్టే అనేది కోర్టు ముట్టికాయలు వేస్తే వీళ్ళు తూక ముడుచుకొని మళ్ళీ వస్తారు ఇక్కడికి. మొత్తానికి ఏంటి ఇప్పుడు ఈ బీసీ 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ కి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఎదురు దెబ్బ తగులుతూనే ఉందా? ఇప్పుడు బీసీకి 42% అంటే బీసీనే మంత్రి సీఎంని చేసేది ఉండే. మీరు ఇప్పుడు బీజేపీ కూడా మేము మా పార్టీలోకి వస్తే బీసీ విధానంతోనే పోతున్నామని, ఆ తీర్మానం అయినా బీసీ విధానంతోనే పోతున్నా అని చెప్పేసి అంటుర్లే. కానీ ఈ కులగణ అనేది చెయ్యడమే పెద్ద తప్పు. ఎందుకు అంటే, ఒక పౌరుడి యొక్క హక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు. 35 రాష్ట్రాల్లో లేనిది ఈ కొత్తగా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చిచ్చు పెట్టడము, ఎలక్షన్ అంటే ఏదో ఒక స్టంట్ చేస్తారు వీళ్ళు.
అంతే. మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి ఇన్సిడెంట్ పైన? దీనిపైన ప్రజలు అయితే ఆశించారన్న, రిజెక్ట్ అయిపోతుంది ఇది. నమస్కారం. నమస్తే అండి. 42% రిజర్వేషన్ బీసీకి సంబంధించింది కోర్టులో అయితే స్టే ఇవ్వడం జరిగింది. 1 మంత్ అయితే ఆపడం జరిగింది. సో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది 42% రిజర్వేషన్ ఎలక్షన్ మీద. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కావాలని చేసింది సార్. అన్ని పార్టీల వాళ్ళకు బీసీ రిజర్వేషన్ కావాలని అప్పుడే రేవంత్ రెడ్డి గారు సీఎం కానప్పుడే చెప్పారు. బీసీ రిజర్వేషన్ కావాలి, బడుగు బలహీన వర్గాల వాళ్ళు అణిగితొక్కబడి ఉంటున్నారు, రెడ్లు దొరలు రాజులు వీళ్ళంతే పరిపాలిస్తున్నారు. ఒకసారి వాళ్ళను కూడా బీసీలను కూడా ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆ విధంగా చేయాలని చెప్పి సంకల్పంతోనే ఆ రోజు ప్రకటమైన సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు 42% బీసీ రిజర్వేషన్ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకే ఇవాళ తెచ్చాడు. కావాలని చెప్పి మిగతా పార్టీలన్నీ ఏదంటే ముందులో ఒక మాట వెనుకొక మాట అంటే కడుపు నిండా కత్తాలు పెట్టుకొని నోట్ల సక్కర్లు అంటే వాళ్ళు ఉంది. బీసీ రిజర్వేషన్ చేయాలని ఉంది. చేస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందేమో, ఆయన ఎక్కడ హైప్ అవుతాడేమో, బీసీలో ఒక మంచి మళ్ళీ వక్త అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ బీసీలకు సీట్లు అధికంగా వస్తాయి, మేము దొరలము రెడ్లము అనగబడి బయటపడి ఉంటాం, వాళ్ళే రాజ్యాధికారం పొందుతారనే ఆనందంతో వాళ్ళు ఉత్సాహం కావాలని ఆపుతున్నారు. వాళ్ళు వస్తున్నాయి కదా అపోజిషన్ పార్టీ నుంచి బీసీ నినాదాన్ని వాడుకుని ఓట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ అని. సార్ ఇప్పుడు గత ఎన్ని 100 సంవత్సరాలు అవుతుంది మన స్వతంత్రం వచ్చి కూడా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను ఎవరు తెర మీద రాలేదు కదా. నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, బీసీలను పైకి తీసుకురావాలని భరోసా ఏది కల్పించావు చెప్పు. బీసీ రిజర్వేషన్ చేయాలని చట్టం తెచ్చినావు, నువ్వు తెలియదు కదా. ఇవాళ తెచ్చిన వాళ్ళకి నువ్వు ఎందుకు ఒత్తాసు పలకట్లేదు? అరే కులగణన ద్వారానే ఈ విధంగా బీసీ రిజర్వేషన్ ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, రెడ్లీస్ ఎంతమంది ఉన్నారు, దొరలు ఎంతమంది ఉన్నారు అనేది ఈ కులగణన ద్వారా అన్ని బయట పడడానికి ఇలా వణుకుపుడుతుంది మిగతా పార్టీల వాళ్ళకి. అదే పార్టీలో ఉన్న మల్లన్న కూడా ఆ రోజు ఒక పెద్ద ఇష్యూ చేసి బయటికి రావడం ఆయన స్వార్థం, ఆయన రాజకీయ స్వార్థం గురించి తీర్మాన్ మల్లన్న ఆయన స్వార్థం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే చాలా తప్పు. తీర్మాన్ మల్లన్న అన్నది చాలా తప్పు. ఆయన బీసీల రిజర్వేషన్ గురించి కొట్లాడిన వ్యక్తి ఇవాళ నువ్వు వేరే పార్టీలకు వెళ్ళి దూరం వెళ్ళిపోయి నీ రాజకీయ లబ్ధి కోసము ఏదో సాధించాలి, ఏదో నేను ఒక లీడర్ కావాలి, ఒక అది కావాలని చెప్పేసి నీవు తీర్మాన్ మల్లన్న గారు మీరు ఏదైనా కరెక్ట్ అయినా పద్ధతి కాదు అది. మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. బీసీల గురించి మీరు బీసీలు 42 రిజర్వేషన్ మీరు కొట్లాడండి. కానీ బీసీలకు వద్దనే మాట ఏ పార్టీ చేసినా కూడా వాళ్ళు పుట్టగతులు ఉండవు. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇది సభలో ఒకే అయిపోయిందంటే 100% మళ్ళీ నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు. బీసీ 42% బీసీల రిజర్వేషన్ అయిందంటే ఆ దడ ఇలా గుట్టుకుంది. ఎప్పుడైతే బీసీలను తీసుకెళ్లి పైన కూర్చోబెట్టామో అప్పుడు మనం దూరం రాజులు అనేది అనుగదొక్కేస్తారు. బీసీల రాజ్యాలు అయిపోతాయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళే అధికారం వస్తారు అని చెప్పి ఎవరైతే ఉన్నారో బయట కూడా సార్ వీళ్ళని మిగతా రెడ్లను దూరాలను ఎవరు నొక్కుతున్నారు, వీళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళను బీసీ ఆపేయండి అని కోట్ల కేజీపించేది వాళ్ళే, చేసేది వాళ్ళే, దొరలు రెడ్లే, ఎవరు కదండి వాళ్ళు చేస్తున్నారు. మనం బీసీ కులానికి చెందిన వాళ్ళం. ఇంకా మేము ఎప్పుడు ఎదగాలి అంటే మీరు భూమి ఉన్నంత వరకు మీరే దొరలు రెడ్లే పాలించండి. మేము బీసీలో ఇట్లనే వెళ్ళిపోతాం, మేము ఇట్లనే భూస్థాపితం అయిపోతాం. మేము అంటే మాకు రాజ్యాధికారాలు వద్దు, మేము ప్రజలకు సేవ చేయాలని లేదు. అంటే మీరు ఎంతసేపు ఉన్నా మేము పెడతాం, మీరు తినండి అంటే మేము పెట్టాలి కదా ఎదుటివానికి. మేము కూడా పెట్టాలి, మా కష్టం ఏందో మాకు తెలవాలి. మీరు ఒకటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు చేస్తున్నారు. మేము కూడా బీసీలో మాకు తెలుస్తుంది కదా. మాకు సీట్ వస్తే మాకు ఎమ్మెల్యే అయితేనో ఎమ్మెల్సీ అయితేనో ఇంకా ఏదో కార్పొరేటర్ అయితేనో ఇంకో సీఎం అయితేనో మాకు కూడా సీట్లో కూర్చుంటే అరే ఈ విధంగా కష్టం ఉంటుందా, ఈ విధంగా అవకతవకలు ఉంటాయా, బీసీలో అంటే ఇట్లా ఉంటుందా, రాజకీయం అంటే ఇట్లా ఉంటుంది అనేది మా సొంటలో కూడా తెలుస్తుంది కదా, మా బీసీలో కూడా తెలుస్తుంది కదా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరికీ మాకు తెలుస్తుంది కదా. మాకు ఎందుకు అవకాశం ఇస్తలేరు? ఇది చాలా రాంగ్ సార్. అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ రాజకీయ అవసరాల గురించే బీసీ 42 రిజర్వేషన్ ఆపడము. బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ చేస్తాడు తెలుసు. నెక్స్ట్ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు. ఎవడు ఆపలేడు, పిగ్గలేడు. ఎవడు పిగ్గలేదు చెప్తున్నా కదా. వాడేవాడు ఈడేవాడన్నా 42% ఆపేది ఎవడన్నా ఆపేది? మా హక్కులను మాకు పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారు దానికి సపోర్ట్ గా చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి వాడేవాడు ఈడేవాడన్నా మా 42% ఆపడానికి ఈ నా హక్కులు ఎవరు? వీళ్ళెవరండి? 42% రిజర్వేషన్ ఐదు చూపిస్తాడు. చూపించినాకనే రాజీనామా చేస్తాడు. రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ లోకి పోతాడు. చేయలేదు అనుకో కేటీఆర్ మరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హరీష్ రావు వీళ్ళందరూ
దూరంలారా మీరు ఇంకా చాలు, మీరు చేసిన కదా చాలు, వదిలేయండి. మాకు బీసీలకు మాకు అవకాశాలు ఇవ్వండి, అంతే. ఇది మేము కోరుకునేది. ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పండి. నమస్కారం. నా పేరు రామకృష్ణ, ఆర్కే అంటారు. నేను కాంగ్రెస్ లో సీనియర్ లీడర్. అయితే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇచ్చిన తర్వాత మరి ఎలా ఉంది పరిస్థితి? ఆల్రెడీ కాంగ్రెస్ లో ఒకసారి బీసీ రిజర్వేషన్ హైకోర్టులో ఎలా ఉన్నా, పెండింగ్ ఎలా ఉన్నా, కాంగ్రెస్ దీనికి కట్టుబడి ఉంది కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు బీసీ కులకరణ గురించి, దీని బీసీ గురించి ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ కు చేసినటువంటి దీనికి బీసీ విధానానికి కట్టుబడి ఉండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఉదాహరణకు మన బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి టికెట్ ఇవ్వటమే ఎందుకు నిదర్శనం. మరి కేటీఆర్ గారి కామెంట్స్, బీఆర్ఎస్ నుంచి కొంతమంది కామెంట్స్ కావాలని బీసీ నినాదాన్ని వాడుకుంటున్నారు అని అంటున్నారు కదా. చేతగాని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, లేనప్పుడు ఈ పోయినప్పుడు అన్ని ఎన్నో మాట్లాడతారు. ఎదురు మీద బురదలమే వాళ్ళ లక్షణం. ఏ చేస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడమే వాళ్ళ నినాదం. ఏ పని కాంగ్రెస్ చేసే ప్రతి ఒక్క పనికి అడ్డుపడమే వాళ్ళ నిదానం. మరి ఇప్పుడు కోర్టులో కూడా కొంచెం చుక్కెదురైందనే చెప్పుకోవచ్చు. 1 month ఆపడం అయితే జరిగింది. ఇప్పుడు చట్టం చుట్టూ రిలాక్స్, కొంచెం టైం కావాలి. వాళ్ళు కూడా ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి కాబట్టి దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ గా కాంగ్రెస్ దాన్ని ఇవ్వడానికి రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది నవీన్ అన్న మీద ఈసారి ఎఫెక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా ఈ బైపోల్ ఎలక్షన్ లో? అలాంటిది ఏమీ లేదు, అలా చూపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా అగ్రకులాల వారు, అగ్రకర్ణాల వారే దేశాన్ని ఏలుకుంటూ, రాజ్యాలు ఏలుకుంటూ వచ్చారు. ఇంతవరకు బీసీ నిదానం ఎత్తుకునేదే ఫస్ట్ టైం. బీసీలు కూడా ముందుకెళ్ళాలి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అన్ని విధంగా. ఇంకా ఎన్ని రోజులు బీసీలు ఇలా ఉండిపోవాలి సమాజంలో? అందువల్ల బీసీకి కరెక్ట్ న్యాయం ఇప్పుడే జరుగుతుంది. ఇదే కరెక్ట్ అయిన పద్ధతి, దానికి నిదర్శనం ఇదే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి